హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుబేడ బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నిన్నైతే పంపు ఎక్కిస్తున్నాను, చిన్న షార్ట్ వీడియో చేసిన కదా పొద్దున. ఇప్పుడైతే పంపు ఎక్కిస్తున్నాను చూడండి. మనం తాడు కట్టుకొని బ్యాలెన్స్గా లేపుకోవాలి, ఎందుకంటే అది చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. వన్ సైడ్ లేపేసారంటే ఖచ్చితంగా మన మీదకి వచ్చేస్తుంది. మనకి ఆ సాఫ్ట్ ఆ హోల్లో కూర్చునేంత వరకు లేపుకొని మన చేతిలోనే ఉంటుంది ఇక బ్యాలెన్సింగ్ చేసుకోవడం. వాళ్ళు లేపేసారు కదా, ఇంకేడికెళ్ళి మనం బ్యాలెన్సింగ్ చేసుకొని లోపల సాఫ్ట్ ఆ గేర్లో కూర్చున్నట్టు చూసుకోవాలన్నమాట. చూసుకొని లోపలికి పుష్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి, వీళ్ళు పైనుండి లేపేవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ లేపినా ఒకళ్ళు తక్కువ లేపినా అదేమవుతుందంటే రివర్స్ అయ్యి మన మీదకే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళు లేపేటప్పుడు వాళ్ళతో మనం కమ్యూనికేషన్ అవుతా అలాగే చెప్పాలన్నమాట, ఇట్లా లేపండి అని. అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదా ఎంత సింపుల్గా లేపించినాను వాళ్ళతో. ఇక పంపు కూడా లోపలికి వెళ్ళిపోయింది, కూర్చుంది. ఇప్పుడైతే ఇక తాళి తీసేసి మనం ఎగ్జాక్ట్గా కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. కనెక్షన్ ఇచ్చుకునేటప్పుడు మనం పైపులు దేనికైనా ఇచ్చేసుకోవచ్చు, ఏ ఓస్ పైపు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అనమాట. కనెక్షన్ నేను చూపిస్తాను మీకు. ఓస్ పైప్ ఇచ్చే కనెక్షన్ అయిపోయిందనమాట. మనం పంప్ ఎక్కిచ్చేసినాము. ఇక టైట్ అయితే చేస్తాడు అలస్గా. పంప్ అయితే ఎక్కిచ్చేసిన, ఫిట్టింగ్ అయితే చేస్తాడు. పైప్ లైన్ ఫిట్టింగ్ చేస్తాను అనమాట. మొత్తం అన్ని 8 కాడికి ఇచ్చేసినాను. ఇక మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నది ఏంటంటే ఒక ఆయిల్ పోయాలి పైన. మొత్తం అంతా ఆయిల్ పైపుల్లోకి లాట్లు అన్నిట్లో కొట్టేసినాను. ఇప్పుడు మనం ఫుల్ ఆయిల్, బ్రాండ్ న్యూ ఆయిల్ ఇప్పుడు మనం పోస్తాం అనమాట. ఇక్కడ ఏం ఆయిల్ వాడతాం అంటే ఫూక్స్ నుంచి వస్తుంది, సౌత్ ఆఫ్రికన్ బ్రాండ్ ఫూక్స్ ఆయిల్ అనమాట. పోస్తాం ఇప్పుడు. Which one? You saying opening? Yeah, I want park behind then open. Huh? I want smoke go behind, then opening.